ఏందా నేను మానం పోయి ఏడుస్తుంటే మీకు నవ్వులాటకున్నదా? అరే నేను అవన్నీ చూసుకుంటా అన్నా, నువ్వు మందే అన్నా. ఏమన్నా? థ్యాంక్ యూ. సేమ్ ప్లేస్ సేమ్ పొజిషన్, స్లీపింగ్ ఈజ్ బెటర్. అన్నా ఈసారి అద్భుతమైన అవకాశం ఎవరికి ఇస్తామన్నా? దేశం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉందన్నా. నీ కళ్ళు కిడ్నీలు జాగ్రత్త. చెడ్డి ఉండనిలే, చెడ్డి అయినా ఉండని, పబ్లిక్ క్షేమం కావాలి కదా. నమస్తేనా, వస్తానా? ఇచ్చినాకుండా నేను నిద్రపోతున్నాను అనుకున్నాడు. యాక్ట్ చేస్తానని తెలవదు యాదవ్కి. సంతకాలు పెట్టి పొలాల ప్రజించి డబ్బులు తీసుకుంటరా అంటే పొడవళ్ళు, గొడ్డళ్ళు, కత్తులు, కర్రలు తీసుకుని యుద్ధానికి వచ్చారేంట్రా? డబ్బు కాసిపడి కన్న తల్లి లాంటి ఈ పచ్చని పొలాల్ని ఈ బృందాల కంపెనీకి అమ్మే పనే లేదు. ఏం పలుకుతున్నారా చిలక పలుకులు? వానలు లేక పంటలు ఎండిపోతున్నాయని, వరదలు వచ్చి పంటలు కొట్టుకుపోతున్నాయని, కుప్పెళ్ళు గింజలు ఇంట్లోకి రాక పెట్టిన పెట్టుబడంతా బూడిదలో మోసిన పన్నీరైపోతుందని కుమిలి కుమిలి ఏడుస్తూ పురుగుల మందులు చేతబట్టుకుని ప్రభుత్వాన్ని బెదిరిస్తూ లక్షలకి లక్షలు నష్టపరిహారం లాగబడి తిని ఈ భూమి మీ కన్న తల్లి అట్టవుద్దమ్మా. హాయిగా ఈ డబ్బులు తీసుకుని ఏ బాదరబందీ లేకుండా బతకండి. ఏమో చెప్పండి అమ్మా మీ మొగుళ్ళకే. నీ కాకమ్మ కబుర్లకి తల్లాడించే గంగిరెద్దులం కాదు మేము. ఓడి మీరు తల్లాడించేదేంట్రా? ప్రభుత్వమే ఈనాడు ఈ భూమిని ఇదిగో ఈ బృందాల గారికి అప్పగించమని ఆర్డర్స్ జారీ చేసేసింది. పోనీ పాపం బక్క రైతులని జారి పడుతుంటే నా మీద తిరగబడుతున్నారే. నోరు మూసుకొని ఈ డబ్బులు తీసుకుని ఈ కాగితాల మీద సంతకాలు చేసేయండి. చేత కాకపోతే ఏలి ముద్రలు నొక్కేయండి. కోట్లిచ్చిన ఈ భూమిని ప్రభుత్వానికి అప్పచెప్పే పనే లేదు. ఎకరాకు 25,000 కూడా ఠికానా లేని ఈ భూమికి ₹1,00,000 ఇస్తారంటేనే నా మీద ఎదురు తిరుగుతున్నారే. ఇక ₹1,00,00,000 పరిస్థితి అట్టా ఉంటుందో. ఇక మామూలు మాటలతో ఎనరగాని రేయ్ వీళ్ళకి మీ పద్ధతిలో చెప్పండి. పట్టుకోదండి, పట్టుకో. ఫుల్లీ కెమెరా ఒకటి భుజాన్ని వేసుకుని నన్ను ఫోటోలు తీస్తావా? ఇంతకు ముందు కూడా ఇట్టాగే ఫోటోలు తీసావుగా, ఏమైంది? నా పదవి ఊడింది అంతే కదా. మళ్ళీ తిరిగి నా పదవి నేను ఎట్టా తెచ్చుకున్నానో చూస్తున్నావుగా. ఎవరిని వదలకండి. ఆడ మగ చిన్న చిన్నక అందరినీ సిద్ధం కొట్టేయండి. ఆగండి, ఆగండి, నా మాట వినండి. ఎన్నిసార్లు తన్నా నీకు బుద్ధి రాలేదురా? నగరంలో సెంటు భూమి కూడా మిగల్చకుండా కబ్జా చేసి ప్లాట్లు కట్టి అమ్మావు. ఇప్పుడు నీకని ఈ పచ్చని పొలాల మీద పడిందా? ఎన్ని వేల ఎకరాల కంపెనీల పేరు ధారాదత్తం చేసి సొమ్ము చేసుకుంటారా? ల్యాండ్ సీలింగ్ చట్ట ప్రకారం రైతుకు భూమి 25 ఎకరాలు మించకూడదు. మరి ప్రతి కంపెనీకి వేల ఎకరాలు పొందే హక్కు ఎలా వచ్చిందిరా? మట్టిలో మానేడు పోసి పుట్టెడి గింజలు పండించిన రైతు తను పస్తున్నా ప్రజల కడుపు నిండా అన్నం పెడుతున్నాడ్రా. అలాంటి రైతు నోట్లో మట్టి కొడితే మీరు బాగుపడరా? రైతు అంతా కలిసి కన్నెర చేస్తే మీకు గుప్పుడు నౌకలు కూడా మిగలవు. మేము మా స్వార్థం కోసం ఈ పని చేయడం లేదయ్యా. ఈ దేశం పారిశ్రామికంగా ఎదగాలని ఇలా చేస్తున్నాం. అందుకు రైతులేమి అభ్యంతరం చెప్పట్లేదు. సాగుకు వీలు కానీ వేల ఎకరాల బంజరు భూములు ఉన్నాయి, అక్కడికి వెళ్ళి కట్టుకుంటారా మీ కంపెనీలో. వెళ్ళండి.
నమస్కారం ప్రధాని గారు. వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. రండి రండి రండి. మొత్తాన్ని బాగానే కట్టామాయా. నీకు తెలియంది ఏముంది అల్లుడు. ప్రధాని గారు ఫేషియల్ సర్జరీ సెక్షన్ కూడా పెట్టావా? పుట్టువన్నె లేకున్నా పెట్టువన్నె వేలం వేరిగా పెరిగిపోయింది ఈ రోజుల్లో. అందుకనే ఈ ఏర్పాట్లు చేశాను. ఇది ఆ భరత్ గారు ప్రవేశపెట్టిన సాఫ్ట్వేర్ విధానమేగా? అవును ప్రధాని గారు. అయితే నేను కూడా ఫేషియల్ చేయించుకుంటాను మామ. వీడికి దీని మీద కన్ను పడింది. నేను ప్రపంచ దేశాలు పర్యటించాలి కదా మామ. నా ఫేస్ ఇంకాస్త గ్లామర్ గా ఉందనుకో, భారత్ వెలిగిపోతుంది అంటూ ప్రపంచ దేశాలు పొగడ్తలతో ముంచెత్తుతాయి. మరి చీపులు ఇక్కడ ఫేసు వీడును. నేనేదో దేశాన్ని దిగమింగుదామని వీడి ప్రధానిగా చేస్తే భారతదేశం విరిగిపోతుందని వీడి మొహం చూసి ప్రపంచ దేశాలు పొగుడుతాయా? ఏంటి మామ గొడుగుతున్నావు? అదే ఏం లేదు ప్రధాని గారు, మీ కోరిక ప్రకారమే చేద్దాం. నేనెందుకు కాదనాలి? పదండి పదండి. డాక్టర్ గారు, మన ప్రధాని గారికి ఆ ఫేషియల్ ట్రీట్మెంట్ చెయ్యండి. నేను ఈ లోపుగా మిగతా ఏర్పాట్లు చూసుకుని వస్తాను. అలాగే ప్రధాని గారు పదండి. ఏమో ఈ విషయం భరత్తో చర్చిద్దామని వచ్చాను, కానీ భరత్ లేడు. ఇక మీరేం చేస్తారు? నేను వెళ్తాను. స్ఫూర్తి, అనవసరమైన విషయంలో తలదొచ్చి ప్రాణం మీదకి తెచ్చుకోవద్దు. సమయానికి భరత్ కూడా ఇక్కడ లేడు. ఒరేయ్,